హే గైస్ మా అందరికి ఇంకా మనైతే జిమ్ అయితే చేస్తున్నాం గైస్. ఇంకా చాలాసేపు అయితే అవుతుంది మా నేను జిమ్ చేసి ఇంకా వెళ్ళైతే ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి, స్నానం చేయాలి. ఫస్ట్ వచ్చేసి స్నానం చేసి ఇంకా మంచిగా పడుకుందాం గైస్. ఇంకా 3 గంటల నుంచి చేస్తున్నా గైస్ నేను మాత్రం జిమ్ మాత్రం. గైస్ ఎవరు మా వీళ్ళు? అరే నీ ఇంట్లో ఖజానా మొత్తం తీ, లేకుంటే నీ తాత పీక పిసికేస్తా. ఏమనుకుంటున్నా బంగారం మొత్తం తీరారే గైస్ మా దొంగలు గైస్ వీళ్ళు వచ్చేసి ఏంటి పొద్దున పూట కూడా పడుతున్నారు దొంగలు గైస్. నా కొడుకులు బడితి పూజ ఆడిన గైస్. నేను వేరే వాళ్ళగా కాదు రే, ఇంకా బడితి పూజ మీకు వచ్చేసి గైస్కి ఇంకా వేరే వాళ్ళగా ఇంకా భయపడి ఇచ్చేస్తాను అనుకుంటున్నారు వీళ్ళు వచ్చేసి. పడిపోద్ది ఇంకా పిసికేస్తా ఇది చేస్తా అనుకుంటా గైస్కొచ్చి ఇంకా కొట్టుబడుతుంది అనమాట. అందరిని వచ్చేసి బాబు కింద వచ్చేసి ఎవరు వచ్చేది బాబు నీకోసం? ఎవరి టింకు అన్న? వాళ్ళు వచ్చేసి పోలీసులు లాగా ఉన్నారు, ఒకసారి అయితే కిందకైతే వెళ్ళి చూడు. వాళ్ళు వచ్చేసి పోలీసులే అనుకుంటున్నా. సరే టింకు అన్న గైస్కొచ్చి ఇంకా ఎవరో పోలీసులు అయితే వచ్చినారంట. ఇంకా కిందకైతే వెళ్ళైతే ఒకసారి అయితే చూద్దాం అనమాట ఎవరో వచ్చేసి వాళ్ళు వచ్చేసి. అని గైస్ మా చలో గైస్ ఇంకా బయటికి వెళ్ళి చూద్దాం. మా పోలీసులు మా వీళ్ళు ఇంకా మాట్లాడదాం అనమాట మన ఆఫీసర్తో. బాబు నీకు వచ్చేసి మన పోలీస్ స్టేషన్ తరపున ఒక అవార్డు అయితే వచ్చింది బాబు. నువ్వు వచ్చేసి ఇంకా ఆ కార్ అయితే ఎక్కువ నేను వచ్చేసి నీకు తీసుకెళ్తా ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక నీకు వచ్చేసి ఒక అవార్డు అయితే వచ్చింది. ఆ అవార్డు ఇచ్చేసి నీకు వచ్చేసి పంపించేస్తాను. సరే ఆఫీసర్ మా మనకు వచ్చేసి ఏదో అవార్డు వచ్చిందంట మా అవార్డు. ఇంకా మామూలు కాదు కదా మా, ఇంకా మనం వచ్చేసి వెళ్ళైతే అవార్డు అయితే తీసుకొని అయితే వచ్చేద్దాంలేండి ఇంటికి వచ్చేసి. చలో ఇంకా ఆఫీసర్ అయితే తీసుకెళ్తారనమాట మనల్ని వచ్చేసి. ఆఫీసర్ వచ్చేసి చాలా స్పీడ్గా అయితే తీసుకెళ్తున్నారు మా. బండి మాత్రం మామూలుగా ఈ తారు మాత్రం స్పీడ్గా వెళ్తుంది అనమాట. స్పీడ్ తీసుకెళ్తున్నారు మన ఆఫీసర్ మాత్రం కేరేంపకూడమాట. సర్లే కానీ ఏమవ్వడు సార్, అది వచ్చేసి తర్వాత చెప్తాలే జాక్ ఇంకా డీటెయిల్డ్గా నీకు వచ్చేసి. సరే ఆఫీసర్ తీసుకొచ్చి ఇంకా ఆఫీసర్ మాత్రం చాలా స్పీడ్గా అయితే తీసుకొచ్చారు. ఏమనుకుంటున్నావు మరి మా ఇంకా నా నడిపే బండి స్టైల్ అట్లా అయితే ఉండదు మరి మనతో బాగుండదు. సరే ఆఫీసర్ సరే జాగ్ నాతో వెనకాలైతే నువ్వు రా. ఇంకా గమ్మున ఇంకా నువ్వు వచ్చేసి ఇంకా అక్కడ జైలు ఉంది కదా దీని లోపలికి వెళ్ళి నీతో పిలుస్తారు. ఇంకా నీకు వచ్చేసి అవార్డు పిలిచినప్పుడు నువ్వు వచ్చేసి బయటకు వచ్చేసి సరేనా? సరే ఆఫీసర్. ఏంటి అవార్డా నా కొడుకు నువ్వా? ఈ ఊర్లో కార్లు స్ట్రింగ్ చేయొద్దంటే చేస్తాం, ఏమైనా చేయొద్దంటే వ్యతిరేకం చేస్తావు నువ్వు వచ్చేసి. ఇంకా జైల్లో వేసాను నిన్ను వచ్చేసి. ఇంకా ఉరిశిక్ష ఈరోజు నీకు వచ్చి బాగుండదు. ఆఫీసర్ ఏం మాట్లాడుతున్నావు ఆఫీసర్? వదిలేండి ఆఫీసర్ వచ్చేసి. అంత సినిమా లేదులే కానీ దాంట్లోనే ఉండు వచ్చేసి. సార్ ఇంకా నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్తాను ఇంకా పెట్టినందుకు. సరే ఇదిగో 30,000 సరిపోయిందో? సరిపోయింది ఆఫీసర్. వంట మళ్ళీ తర్వాత అయితే వస్తా సాయంత్రం సరేనా? సరే ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా మన డబ్బులు కూడా మనకైతే వచ్చేసినాయి. ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా జాగ్గాన్ని పట్టించాం, ఎవరి వల్ల కాలేదు. ఈ ఇండియన్ బైక్స్ రెడీ పోలీస్ వల్ల అయింది. నా వల్ల కాంది అసలు ఏ పని కూడా లేదు. మళ్ళీ సాయంత్రం వస్తావు ఇడి చావు చూడడానికి, జాగ్గడి చావు. సో చాలా పిల్లలు నేను మొత్తానికి అయితే ఇంకా జాగ్గడి అయితే ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇంకా వాడు వచ్చేసి ఇంకా ఫెరారీ తీసుకొస్తే ఒకసారి నువ్వు కొనుక్కుంటే ఒకసారి నా ఇంటికైతే రమ్మన్నాడు వచ్చేసి. కాబట్టి నేను వచ్చేసి వాడి దగ్గరికి అయితే వచ్చాను అనమాట. కాబట్టి వాడికి వచ్చేసి ఒకసారి అయితే చూపిద్దాం ఒకసారి డ్రైవ్ కూడా ఇద్దాం. ఎందుకంటే మన దోస్తు జిగిరి కాబట్టి వాడు వచ్చేసి ఇంకా ఏమైనా చేస్తాడు గురించి ఒకడేమాట. చలో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. అరే జాకు ఎక్కడున్నారా బాబు నువ్వు? ఈవిడు జిమ్ లోపల ఉండాడు గీసి, ఎందుకంటే కండ్లు పెంచుతున్నాడు ఈ మధ్య. అరే జాకు లేడు, ఎక్కడ కూడా లేడు జాగ్గడు, ఎక్కడికి వెళ్ళాడు వీడు? అరే జాకు ఎక్కడ కూడా లేడు, ఆడు బాల్కనీలో ఏంది? ఒకసారి టింకు అన్న అయితే అడుగుదాం. టింకు అన్న ఇంకా జాక్ ఎక్కడున్నాడు? పోలీసులు అయితే తీసుకెళ్లారు ఫ్రాంక్లిన్. ఇంకా జాక్ గాడిని ఇప్పటి వరకు అయితే తీసుకురాలేదు. ఇంకా ఇందాక ఎప్పుడో తీసుకెళ్లారు, ఇప్పటి వరకు అయితే తీసుకురాలేదు. ఏం మాట్లాడుతున్నావు టింకు అన్న? నిజమేనా? అవును ఫ్రాంక్లిన్ ఇంకా రాలేదు, పోలీసులు అయితే తీసుకెళ్లారు. ఇదేంటి పిల్లలు ఇంకా పోలీసులు అయితే తీసుకెళ్లారంట మన జాక్ గాడిని, మన జిగిరి గాడిని అట్లా తీసుకెళ్లారు వాళ్ళు వచ్చేసి. అసలు ఏ పని మీద తీసుకెళ్లారు? ఒకసారి మన డాగేశ్వరం అడుగుదాం, ఇంకా కన్ఫ్యూజన్ అయితే తీసుకుందాం. ఎందుకంటే ఈడే కాబట్టి కాపలా కాబట్టి ఇల్లుకి డాగేశ్వరం ఇంకా జాక్ గాడిని తీసుకెళ్లారా? అవును బాస్, చాలాసేపు అయితే అయితే మన జాకను తీసుకెళ్ళి ఎప్పటివరకు అయితే ఇంకా పోలీసులు అయితే తీసుకురాలేదు. సరే డాగేష్ బ్రో, పిల్లలు చూసారు కదా ఇంకా పోలీసులు అయితే తీసుకెళ్లారంటే ఇప్పటివరకు తీసుకురాలేదంట. ఇంకా 4 hours పైనే అవుతుందంట. ఇంకా మన జాక్ గండి తీసుకెళ్ళి అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ దగ్గర అయితే వెళ్దాం అనమాట. ఏం చేస్తున్నారు ఏందో వచ్చేసి వాడు వచ్చేసి అంత ఈజీగా వెళ్ళే పోలీస్ స్టేషన్కి ఏదో అయ్యి ఉన్నది మా. ఇంకా వెళ్ళిపోదాం అనమాట. పిల్లలు మీరు ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారు పిల్లలు, తొందరగా వచ్చేసి లైక్ అయితే చేసుకోండి అనమాట. సరేనా? ఓకే ఇంకా మొత్తానికి అయితే వచ్చేసాను అనమాట. ఈ గేటుకి అయితే చిన్నగా అయితే పెట్టించారు అబ్బా వీళ్ళు వచ్చేసి. ఇంకా పోలీసులు ఇంకా డబ్బులు కూడా లేవు అనుకుంటే ఇక్కడ దగ్గర పెద్ద గేటు పెట్టడానికి ఏందో. ఇంకా వచ్చేసాం మనం వచ్చేసి ఇంకా ఫెరారీ దిగేసాం. ఇంకా లోపలికి అయితే మాట్లాడదాం అనమాట. ఆఫీసర్ ఇంకా జాక్ గడు ఎక్కడ ఉన్నాడు అండి? ఇంకా ఊరి అయితే వేయడానికి అయితే ఇంకా బూత్బొగల దగ్గర తీసుకెళ్లారు రే మా బ్యాచ్ మొత్తం. ఇంకా పోలీసులు మొత్తం తీసుకెళ్లారు. ఆవిడకి ఈ రోజు మాత్రం ఉరి శిక్షణ బాగుండదు. నా
కొడుకు నువ్వు ఉరిశిక్ష వేస్తావు జాబ్ గార్డ్నా? ఉరిశిక్ష ఎంత వేసావు? అంత పెద్ద పోలీసువా నువ్వు? ఆడు ఏం చేశాడు జాబ్ గార్డ్? నాకు వచ్చిన ఇంకా ఫ్రస్ట్రేషన్కి పిల్లలు ఇంకా లేపేసా అనమాట. పోలీస్ స్టేషన్ మొత్తం కథలైపోతుంది. ఇంకా జాబ్ గార్డ్ లేపేస్తాడంట. ఇంకా జాబ్ గార్డ్ బూత్ బంగ్లా దగ్గర అయితే ఉన్నాడంట. ఇంకా అక్కడ చూసి మొత్తం అయితే వెళ్ళారంట. పోలీసులు మాత్రం అక్కడైతే చాలా మంది అయితే ఉన్నారంట. ఇంకా వీళ్ళతో ఫైట్ చేసుకుంటూ ఉంటే మనకైతే పనులు అయితే జరగవు అనమాట. మరి చూసి జల్దీ అయితే వెళ్ళిపోవాలి ఇంకా బూత్ బంగ్లా దగ్గరికి. ఇంకా జాబ్ గార్డ్కి ఉరిశిక్ష వేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నారంట పిల్లలు. ఇంకా వీళ్ళతో ఫైట్ చేసుకుంటూ ఉంటే మనకైతే టైం అయితే అవ్వదు అనమాట. చంపేయాలి అన్న ప్లాన్లో అయితే ఉన్నారు ఈ పోలీస్ నా డాష్ గార్డ్. ఎందుకు జాబ్ గార్డ్కి మనకు కావాలి ఒక్క గీతైనా పడాలి జాగ్ మీద రక్త చిరిగితే నా డాష్ గార్డ్ ఒకడే మాట. చలో ఇంకా వెళ్ళిపోదాం అనమాట లేట్ చేయకుండా. సరే ఈ స్పాట్ దొబ్బాడు ఈ ఫెరారీ కారుగా ఎటు పడితే తిరిగేస్తుంది ఈ బండి. ఓకే మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. మనం వచ్చేసి ఇంకా బూత్ బంగ్లా దగ్గరికి. ఎన్ని పోలీస్ కార్లు నాకు వస్తున్న కోపానికి నా డాష్ గార్డ్ ఆగండి. మా వీళ్ళకి వచ్చేసి ఇంకా రక్త చరిత్ర ఏంటో చూపిస్తారు. వాళ్ళకి వచ్చేసి ఇంకా జాగ్ గార్డ్ని ఎట్లా తీసుకొస్తారు వీళ్ళు, ఎట్లా ఈ బూత్ బంగ్లా దగ్గర తీసుకొస్తారు వాళ్ళు వచ్చేసి ఉరిశిక్ష చేయడానికి నా కొడుకులు. ఓకే లోపలికి వెళ్దాం అనమాట. ఇక్కడ చూడండి కాతలు అయిపోతుందమ్మా అందరికో. ఇక్కడ చూసుకొచ్చి మీరు వచ్చేసి జాగ్ గార్డ్ని చంపడానికి అయితే ప్లాన్ అయితే చేశారనమాట. వీళ్ళు వచ్చేసి రండి నా దగ్గర చింటుగానే ఉంది. ఇంకా లేపాను అనుకోండి ఒక్కడే బుల్లెట్ చచ్చిపోతారు నా డాష్ గార్డ్. వీళ్ళు చేసి మొత్తం అయితే కొట్టేశారనమాట. ఇంకా జాగ్ గార్డ్ అయితే కింద అయితే లేదనమాట. ఇంకా పైన అయితే ఉండుంటాడు. ఇక్కడే ఉన్నాడు జాగ్ గార్డ్. ఇటు చూడండి గన్ అయితే పట్టుకొని అయితే రెడీగా ఉన్నాడు. జాగ్ గార్డ్ని ఇంకా పాయింట్ బ్లాక్లో అయితే పెట్టాడు. రే నా కొడక నువ్వు పిల్లలు మన జాగ్ గార్డ్ని చంపేయడంత ప్లాన్లో ఉన్నాడు వీళ్ళు. అంత సీన్ లేదు. కొట్టి పాడదబ్బేస్తా ఒక్కొక్కడిని. ఓకే మొత్తాన్ని అయితే ఒక్క చింటు గన్తో లేపేసాం. మొత్తం బాగుండదు. అరే ఫ్రాంక్లిన్ కరెక్ట్ టైంలో వచ్చాడు. వాళ్ళు వచ్చేసి ఇంకా పాయింట్ బ్లాక్లో పెట్టారు. నన్ను వచ్చేసి ఇంకా కొద్దిగుంటే అయిపోయేది. ఇంకా ఎటు కదులుదామన్నా లేదు. వెనకాల కూడా గన్స్ పట్టుకుని అయితే నించున్నారు. కరెక్ట్ టైంకి వచ్చారా ఫ్రాంక్లిన్. థ్యాంక్ యూ రే. నేను నీ ఫ్రెండ్ని రా. నీకేమైనా కూడా అసలు తగ్గేదేలే వచ్చేస్తా అక్కడికైనా. చూసారు కదా మామూలు కదనమాట. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే కింద వచ్చేసి వాడి పేరు వచ్చేసి రాయండి. కామెంట్ సెక్షన్లో అయితే వాడి పేరు అయితే రాయండి. అక్కడికి తీసుకోవచ్చు. ఇంకా మన ఫ్రాంక్లిన్ గార్డ్ లేకపోతే వాళ్ళు వచ్చేసి నేను లేనమాట. ఇంత వీడియో చూసి బైక్ వేసి నెక్స్ట్ వెళ్దాం.